హాయ్ అండి అందరికీ. ఇలా మ్యాంగో ముక్కలతో ఇదిగోండి శుభ్రంగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. పక్కన మ్యాంగో ముక్కలతో సగ్గుబియ్యం అండి, 1-2 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇలా సగ్గుబియ్యం మ్యాంగో మంచి పాయసం చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోదా, లేట్ చేయకుండా చూసేయండి. గిన్నె పెట్టుకోవాలండి. ఆ గిన్నెలోకి నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేసాను. ఎడక్కగానే కొబ్బరి ముక్కలండి. నేను జీడిపప్పు బదులు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. మన అమ్మమ్మ వాళ్ళప్పుడు కొబ్బరి ముక్కలు వేసేవాళ్ళు, ఈ జీడిపప్పులు వేసేవాళ్ళు కాదు అసలు. ఇవి కొంచెం దోరగా వచ్చిన దాకా వేపుకుందాం. చాలండి. ఇప్పుడు దాంట్లోకి మనం సేమియా వేసుకుందామండి, 2 స్పూన్లు చాలు. అవి కూడా మంచి కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుందాం. మంచి గోల్డ్ కలర్ రావాలి, అప్పుడు దాకా వేపుకుందాం అండి. కొంచెం కలర్ మారింది చూసారా. ఇంకా మనం ఇది తీసేసుకుందాం. సేమియా కూడా తీసి ఒక గిన్నెలో పెట్టుకుందాం. తీసి ఒక గిన్నెలో పోసుకున్నానండి. ఇంకా దాంట్లోకి వాటర్ పోసేసుకున్నాను. ఒక చెంబరిగా వాటర్ తీసుకుంటున్నాను. ఇదిగోండి నేను ఈ చెంబుతో తీసుకున్నాను. అవి బాగా తెరలనిద్దాం. జారులో వేసుకున్నానండి. మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. వెళ్తున్నాయి చూసారా. ఇంకా మనం సగ్గుబియ్యం దాంట్లో వేసేసుకుందాం. వేసుకొని ఒక్కసారి గరిట పెట్టి అలా తిప్పుకుందాం. ఎందుకంటే అడుగున అంటుతాయి, అందుకని ఒకసారి ఇలా తిప్పుకొని బాగా ఉడకనిద్దాం. బాగా ఉడుకుతున్నాయి. అది బాగా ఉడికాక మళ్ళీ మీకు చూపించేస్తాను. బియ్యం ఉడికినాయండి, చూపించేస్తా ఉండండి. చూసారా ఉడికినాయి. ఇంక మనం సేమియా వేసుకుందాం. అది కూడా బాగా ఉడకించుకుందాం. సేమియా కూడా కొంచెం లైట్గా ఉడికాక బెల్లం వేసుకుందామండి. కొంచెం ఉడకాలి. బెల్లం నలగొట్టుకొని పెట్టుకున్నాను చూసారా. ఇది దాంట్లో వేసేసుకుందాం. ఒకటండి, బెల్లము పాలు 2 ఒకసారి ఇవ్వకండి. నేను కాసి చల్లార్చి పెట్టుకున్నాను పాలు, అవి తర్వాత పోస్తాను. ప్రస్తుతానికి బెల్లం వేసుకుందాం. మనం వేసాం కదా, బాగా కరిగిందాకా ఉంచుకుందాం. ఒక చిటికెడు ఉప్పు వేద్దామండి. ఏ స్వీట్లో అయినా సరే కొంచెం ఉప్పు వేస్తే దాని రుచి వేరుగా ఉంటుంది, ఏ స్వీట్లోకైనా. మళ్ళీ ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆపేసుకుందామండి. స్టవ్ ఆపేసుకుంటే బాగా పూర్తిగా చల్లారిపోవాలి. ఇదిగోండి పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు కొంచెం అంటే మరీ చల్లారలా, కొంచెం వేడిగా ఉంది. ఇప్పుడు మనం పాలు పోసేసుకుందాం. వెయ్యి మనకు వాకవే. ఇంకా పాలు పోసేసుకుందాం. మేకర్తో సహా వేసేస్తున్నానండి. ఇంకొకరు చల్లారాలి, ఎందుకంటే మ్యాంగో కలపాలి కదా. ఇంకొకరు చల్లారితే దాని టేస్ట్ ఉంటుంది. చేసుకొని తిన్నాక అప్పుడు నాకు కామెంట్ చేయండి. మీకు ఏం కావాలో ఏంటో వీడియోలో ఒక కామెంట్ చేయరా, మీకు నేను చేసి చూపిస్తాను. ఇంకొకరు చల్లారాలి, మ్యాంగో కలిపేసుకుందాం. మేకర్తో సహా వేసేసాను. ఓకే మ్యాంగో ఫ్లేవర్ వేసుకుందాం. అదిగో జార్లో మెత్తగా వేసుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇంకా ముక్కలండి, ముక్కలు కూడా దీంట్లో వేసేసుకుందాం. భలే ఉంటుందండి తింటుంటే. నెక్స్ట్ లెవెల్. మ్యాంగో సీజన్ కూడా అయిపోవచ్చింది. ఒక్కసారి ట్రై చేయండి. మ్యాంగో సీజన్ కూడా అయిపోవచ్చింది కదండి. అందరం కలిసి హ్యాపీగా తినేద్దాం. మళ్ళీ ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి అండి మ్యాంగోస్ వచ్చేది.
ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పరా. ఓకేనండి, ఇది ఒక గిన్నెలో తీసేసుకుందాం. శుభ్రంగా గిన్నెలోకి తీసేసుకుందాం. వావ్, ఎట్టున్నట్టు ఎట్టుంది నిజంగా అండి, చాలా బాగుంది. కలర్ఫుల్గా ఇదిగా చూసారా, మ్యాంగో సగ్గుబియ్యం పాయసం అండి, చాలా బాగుంది. ఒక్కసారి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో ఇదిగోండి. అసలు నిజం చాలా బాగుంది, కమ్మని వాసన వస్తుంది. మేగడతో సహా వేసేసాను నేను. బా సూపర్ టేస్ట్ అండి, నిజం చెబుతున్నాం. మ్యాంగో తీపి కదా, ఆ వారి బెల్లంతో మంచి స్వీట్గా ఎంత రుచిగా ఉందోను. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.